ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానము చేద్దాం. ముందుగా చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి నీకు వందనాలు. కృపగల దేవా నీ స్తోత్రములు తండ్రి. సమయంలో నీ మాటలు వినుచుండగా దేవా తండ్రి పరిశుద్ధుడ మాకు కావలసినటువంటి మాటల చేత మాతో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము సామెతల గ్రంథము 8వ అధ్యాయము 35 వచనము. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. ఈ వాక్యమాగని మనం గమనించినప్పుడు జీవము. ఈరోజు దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు ఆయన మనకి జీవాన్ని ఇస్తాడు అంటే యెహోవా కటాక్షము వానికి కలుగును. మనము ఎవరిని కనుగొనాలి అంటే దేవుణ్ణి కనుగొనాలి. మనము దేవుణ్ణి కనుగొన్నప్పుడు మనకి జీవమొస్తది. ఎందుకు అంటే యెహోవా మన ఎడల కటాక్షము చూపించే దేవుడు. యెహోవా మన ఎడల కృప చూపించే దేవుడు. కాబట్టి ఆయనని మనం వెతికినప్పుడు, ఆయన్ని మనము వెంబడించినప్పుడు, ఆయనని మనము కనుగొన్నప్పుడు ఆ జీవాన్ని ఆయన మనకి ఇస్తానంటున్నాడు. ఆయన కటాక్షము మన పైన ఉంచుతానంటున్నాడు. మనమున్నటువంటి ఈ జీవితంలో మనమున్నటువంటి శ్రమల నుంచి, మనకున్నటువంటి ఇబ్బందుల నుంచి మనము తప్పించబడాలి అంటే ఆయన కటాక్షము మనకి అవసరమైనది. ఆయన కటాక్షము వారికి కలుగుతది కాబట్టి వారికి ఏమొస్తదంటే జీవమొస్తదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి, సహోదరుడా, ఏ విషయంలో నీవు జీవము లేకుండా జీవిస్తా ఉన్నావు? బ్రతుకుతున్నానన్న పేరు తప్ప జీవము లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు అనేకం ఉండొచ్చు. అయితే ఈ సమయంలో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును. నువ్వు ఏ విషయంలో జీవం లేదని నువ్వు అనుకుంటున్నావో, ఏ విషయంలో జీవం లేదని నువ్వు ఆలోచన చేస్తున్నావో, ఆ స్థితిలో నేను చేయవలసినటువంటి పని ఏంటి అంటే దేవునిని కనుగోవటం. జీవము కలిగినటువంటి దేవుని కనుగొన్నప్పుడు మనము కూడా జీవము కలిగిన వారిగా ఉంటాము. అందుకే దేవుని వాక్యము ఈ రీతిగా మనతో మాట్లాడుతూ ఉంది. యెహోవా కటాక్షము వానికి కలుగును. ఎవరైతే ఆయనని కనుగొంటారో, ఎవరైతే ఆయనను వెంబడిస్తారో వారు జీవము కలిగిన వారిగా ఉంటారు. కాబట్టి మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఆయనను కనుగొనే వారిగా మనము ఉండాలి. ఆయనని వెతికే వారిగా మనము ఉండాలి. ఆయన్ను వెంబడించే వారిగా మనము ఉండాలి. ఆయన వెంబడించినప్పుడు, ఆయనని కనుగొన్నప్పుడు ఆయన మనకి జీవాన్ని ఇస్తానంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన మనల్ని కటాక్షిస్తానంటున్నాడు. ఈరోజు నీవు ఉన్నటువంటి పరిస్థితిలో, ఆర్థిక విషయాల్లో నీవు జీవం లేని వానిగా ఉన్నావా? నీ ఉద్యోగ విషయంలో నీవు జీవం లేని వారిగా ఉన్నావా? ఏ పరిస్థితుల్లో నువ్వు జీవము లేని వారిగా ఉన్నానని నీకు అనిపిస్తూ ఉంది. ఆ పరిస్థితిలో నువ్వేం చేస్తావు? దేవుని కనుగొని వారిగా ఉండాలి. నేను దేవుని వెతుకు వారిగా ఉండాలి ఆ స్థితిలో. కానీ ఈ లోకంలో శరీరానుసారంగా జీవిస్తున్నటువంటి మనము అనేక సందర్భాలలో అనేక మార్గాలు అన్వేషణ చేస్తూ ఉంటాం. ఏ మార్గం ద్వారా నేను అభివృద్ధి పడతాను? ఏ మార్గము ద్వారా నేను నా పరిస్థితిని మార్చుకోగలనని అనేక ఆలోచనలు చేస్తూ ఉంటాము. కానీ ఆ ఆలోచనలు మన జీవితంలో నెరవేర్చిన సంఘటనలు చాలా తక్కువ. ఎందుకంటే ముందుగా మనము దేవుణ్ణి కనుగొనాలి. మనమున్నటువంటి శ్రమలో, మనము జీవము లేనటువంటి స్థితిలో దేవుణ్ణి కనుక్కున్నప్పుడు ఆయన మనల్ని కటాక్షిస్తాడు. ఆయన కటాక్షం ద్వారా దేవుడు మనకి జీవాన్ని ఇస్తాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వే స్థితిలో జీవము లేదని అనుకుంటా ఉన్నావు? నీ ఉద్యోగంలోనా, వ్యాపారంలోనా, నీ జీవితంలో, నీ ప్రార్థన జీవితంలోన ఏ విషయంలో నీకు జీవము లేనట్లుగా నీకు కనిపిస్తూ ఉందో ఆ స్థితిలో నేను దేవుని కనుగొన్నట్లయితే, దేవుని వెంబడించినట్లయితే ఆయన జీవమిస్తాడు. ఎందుకంటే ఆయనలో జీవం ఉంది కాబట్టి, ఆ జీవాన్ని ఆయన మనకి అనుగ్రహిస్తాడు. ఆయన కటాక్షం ద్వారా, ఆయన కృప ద్వారా మనల్ని జీవింపచేస్తాడు. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఈ వాక్యమందు విశ్వాసం ఉంచి ఆయన కనుగొన్నట్లయితే ఆయన మనకి సహాయం చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా నీకు వందనాలు. ఈ సమయంలో జీవం గురించి మాతో అవును ప్రభువా, మేము ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు అనేక విషయాలలో దేవా తన జీవము లేని వారిగా జీవిస్తూ ఉన్నాం. అవును ప్రభువా, మా పరిస్థితులను ఎరిగిన దేవా నీకు వందనాలు. ఈ సమయంలో తండ్రి నీ మాటలు విన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకము చేసుకుని ఏ విషయములైతే జీవం
జీవము లేక కృంగిపోతున్నారో వారిని దేవా నీ జీవముతో ఆదరించుమని, నీ జీవముతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.